హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని అయితే కనుక మీషో నుంచి తీసుకున్నానండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే ఈరోజు నేను కట్టుకున్నటువంటి ఈ మల్ కాటన్ ఈ మెరూన్ కలర్ శారీ అయితే కనుక మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ ఇదైతే కనుక మీకు నేను ఇంతకుముందు వీడియోలో అయితే కనుక షేర్ చేశానండి. ఇది రష్మిక మందన గారు తన వెడ్డింగ్ టైంలో అయితే కనుక ఒక పేస్టల్ కలర్ పైన ఇట్లాగా సీక్వెన్స్ రిలేటెడ్ వచ్చినటువంటి ఇలాంటి కాటన్ శారీ ఒకటి కట్టుకున్నప్పుడు అది అక్కడ నుండి అయితే కనుక చాలా మళ్ళీ ఇవి రీవైరల్ అయితే కనుక అయిపోయినాయి. సో చాలా బాగుంది. అలాంటి ప్యాటర్న్లోనే నేనైతే కనుక ఈ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు పేస్టల్స్ అంత సూట్ కావు. సో అందుకోసం నేను డార్క్ తీసుకున్నాను అనమాట. దీనిలో కూడా చాలా కలర్స్ వచ్చేస్తున్నాయి విత్ టజిల్స్తో అయితే కనుక పళ్ళు. అలాగే నేను ఫుల్ పిక్ కూడా ఒకటైతే కనుక సైడ్లో యాడ్ చేస్తాను. కట్టుకున్న ఏదైతే ఈ శారీ లుక్ ఉంటుందో అది కూడా నేను డెఫినెట్గా మీకు రీల్ పోస్ట్ చేస్తానండి. ఇది కుట్టిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు థ్రెడ్స్ కూడా మనకైతే కనుక ఇక్కడ కుట్టిన ముడేసి కట్ చేసినట్టుగా కూడా క్లియర్గా బ్యాక్ సైడ్ కనపడుతున్నాయి. కాబట్టి అంత తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ ఊడిపోయినా కానీ మనం కూడా ఒక స్టిచ్ లాగా అయితే కనుక వేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం అంత రఫ్ అండ్ టఫ్ బండకేసి బాధేసే వాష్ ఇప్పుడు ఎవరూ చేయట్లేదు కాబట్టి అల్కాస అట్లా ఉతికినామంటే కనుక ఇవి మంచి లైఫే ఉంటాయండి. హ్యాపీగా బాగానే ఉంటుంది. ఒకవేళ ఇవి ఏదైనా కలర్ కానీ ఫేడ్ అయిపోతే కనుక ఏదైతే ఈ మిర్రర్ లాంటి అద్దాలు వచ్చాయో అదే ఆ చెమ్కీలు లాంటివి అవి కట్ చేసేసినా కూడా ఇది నార్మల్గా శారీకి కూడా కట్టేసుకోవచ్చు. సో ట్రెండ్ ఉంటుంది. లాంగ్ రన్లో కూడా ఈ సారీ బాగానే ఉంటుంది అండ్ బడ్జెట్ రేంజ్లో వస్తుందండి. ఐ థింక్ 300 రూపీస్ రేంజ్లోనే ఉంది. చెప్పాలంటే అఫోర్డబుల్ ప్రైస్ అండ్ రన్నింగ్లో బ్లౌజ్ వచ్చింది. చాలా కుచ్చుళ్ళు వస్తాయి. కాంట్రాస్టెడ్ బ్లౌజెస్తో కూడా మనం దీన్ని సెట్ చేసుకునే ఇది ఉంది కాబట్టి పైసా వసూల్ శారీ. ఈ సమ్మర్కి అయితే ప్రాణానికి హాయైన శారీ. అండ్ మీరు బయటికి కట్టుకెళ్ళాలన్నా కానీ సమ్మర్ కాబట్టి లుక్ వైజ్గా క్లాస్గా ఉంటుంది. కుచ్చుళ్ళు ఎక్కువ ఉంటాయి. బాగా కనపడుతుందండి. కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. నాకైతే ఈ కలర్ కొంచెం డాబ్గా అనిపించింది. నేను ఇది తీసుకున్నాను. కానీ ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. లైక్ గ్రీన్ కానీ ఇంకా డిఫరెంట్ కలర్స్ పేస్టల్స్లో కూడా వచ్చేసాయి. అండ్ బ్లూ కానీ పీకాక్ బ్లూలో కానీ అలా ఉన్నాయి. ఇంకా నాకు పీకాక్ బ్లూ అంటే చాలా ఉన్నాయి కాబట్టి నేను దీనికి వెళ్ళాను అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇవాళ నేను చూపించే శారీ కలెక్షన్స్తో పాటు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. నచ్చిందనుకుంటే మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక 1 by 1 చూస్తూ మాట్లాడుకుందాము. మన ఫస్ట్ శారీ అండి. ఇదైతే కనుక మంచి రెడ్ కలర్ శారీకి ఇట్లాగా మొత్తం ఓవరాల్గా చెక్స్ లాగా అయితే కనుక మొత్తం అంతా కూడా జరీ అయితే కనుక వచ్చేసింది. అండ్ బార్డర్ కూడా మనకైతే కనుక జరీగానే వస్తుంది. కాంట్రాస్ట్లో అయితే కనుక ఈ బ్లౌజ్ అనేది దీంతో పాటు వచ్చిందండి. క్లియర్గా అయితే కనుక ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు దగ్గర నుంచి. అండ్ పళ్ళు అయితే మనకి ఇట్లాగా టజల్స్ అయితే కనుక వచ్చేసి పళ్ళు నుంచి మనకి డిజైన్ అనేది ఈ విధంగా చెక్స్ అండ్ సింపుల్ బార్డర్ వచ్చేసి పైన సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ అయితే కనుక ఇట్లాగా డబల్ బార్డర్ లాంటిది అయితే కనుక ఒక బార్డర్ లాగా కంటిన్యూ అయితే కనుక ఇంకా శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలాగే ఉండబోతుందండి. మంచి డాబైన కలర్ బాగుంటుంది. అండ్ రెడ్ కలర్ బాగుంది ఎవరికి చెప్పండి అండి. ఇది ఎవరికైనా బాగానే ఉంటుంది. హ్యాపీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. కట్టు చెంగు పాయింట్ అనమాట ఇది. ఎలాగో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బయట కాంట్రాస్ట్లోనే వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా వేరే ఇట్లా అదర్ గోల్డ్ రిలేటెడ్ ఆర్ కాంట్రాస్ట్లో కూడా మీరు అయితే కనుక బ్లౌజెస్తో కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. ఈ బ్లౌజ్ని కూడా మల్టీ యూజ్ చేయొచ్చు. ఇవైతే కనుక కుచ్చుళ్ళు, ఇదైతే కనుక మనకి పళ్ళుతోని శారీ అయితే కనుక లుక్ వైజ్గా ఇలా వచ్చేస్తుంది. శారీ చాలా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ శారీ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది. చాలా నిండైనటువంటి కాన్సెప్ట్ ఇది మనకి. అండ్ జరీలో అయితే కనుక వచ్చిందన్నాను కదా, బ్యాక్ సైడ్ అయితే కనుక ఏం థ్రెడ్స్ లేవండి. హ్యాపీగా కంఫర్ట్గా కట్టుకోవచ్చు, క్యారీ చేయవచ్చు. అండ్ ఇది కూడా మనకి ఏం కలర్ ఫేడ్ అవ్వడం డల్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి, కొన్ని అయితే సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయి. ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. దీనికి ఖచ్చితంగా కాటన్ మెటీరియల్ బ్లౌజే వేయాలి లైనింగ్ కిందన. ఎందుకంటే కొంచెం ఇవి ఇలాగా జరీ లాంటివి ఉన్నాయి కాబట్టి కాటన్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఆగుతుంది. కాంట్రాస్ట్లో అయితే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్తో ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ డీటెయిలింగ్ అండి. ఎనీ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి, దీనికి అదే అని కాదు. సో మల్టీ యూజ్లో అయితే కనుక దీన్ని డిఫరెంట్ డోలా అండి. డోలాలో కూడా మనకైతే కనుక ఇప్పుడు బాందిని రిలేటెడ్ శారీస్ అయితే కనుక చాలా వస్తున్నాయి కాబట్టి ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. దట్టు ఇలాంటి కలర్స్ అయితే కనుక ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మంచి ఆనియన్ పింక్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ కూడా చాలా బాగుందండి. కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా, బట్ ఆనియన్ పింక్ కొంచెం ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇదైతే కనుక బార్డర్, డౌన్ సైడ్ బార్డర్తో మనకు వచ్చినటువంటి పళ్ళు అండి. ఓవరాల్గా కూడా చక్కగా సింపుల్ క్లాస్ లుక్లో ఉండేటటువంటి బడ్జెట్ రేంజ్ డోలా. సో ఇలాంటివి కూడా మనకి ఎప్పుడు కట్టుకున్నా కానీ క్లాస్గా ఉంటాయి, బాగుంటాయి. అండ్ చెప్పాలంటే ఈ లెంత్ కూడా చాలా చక్కగా వచ్చింది. హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు అండి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్ లెంత్ అంతా కూడా ప్రాపర్గా ఉంది కాబట్టి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కూడా హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. 80 సెంటీమీటర్ బ్లౌజ్ అండి. బాందిని రిలేటెడ్గానే మనకైతే
కనుక ఈ డాటెడ్ కాన్సెప్ట్తోని ఇలా బ్లౌజ్ అయితే తీసుకున్నారు విత్ కంటిన్యూషన్ శారీ గోల్డ్ కలర్ వచ్చినటువంటి బార్డర్తో. ఇది కూడా గోల్డ్ బార్డరేనండి, జరీ వీవింగ్లోనే వచ్చింది 2 సైడ్ కూడా. నేను మీకు క్లోజప్ లుక్ చేస్తాను అది కూడా. అండ్ ఇదైతే కనుక కుచ్చిళ్ళు ఫ్లోయిగా చక్కగా అయితే కనుక ఉంది. శారీ కలర్ కూడా చాలా బాగుండింది. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి, కట్టుకుని తీసుకుంటే కనుక ఇలా ఉంటుంది మీరు వేసుకుంటే. పేస్టల్స్లోనే ట్రెండింగ్ మనకి డిజైన్ కూడా బాందిని కాబట్టి ఎప్పటికీ కూడా మోడర్న్గానే ఉంటుంది ఈ సారీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండ్ డీటెయిలింగ్ అండి, ఎక్కడా కూడా థ్రెడ్స్ లేవు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఇది ఓవరాల్గా బార్డర్ కూడా చూసుకోండి, ప్యాటర్న్ క్లాత్ అంతా కూడా అయితే కనుక క్లోజప్ లుక్ చేశాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి, చూడొచ్చు మీరు. జార్జెట్స్ అండి క్యాజువల్గా కూడా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. జార్జెట్స్ అందరికీ ఫేవరెట్. సో స్లిమ్గా కూడా కనపడే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. అండ్ ఫ్లోయి ఉంటుంది, లైట్ వెయిట్, ఈజీ వాష్, మెయింటెనెన్స్ ఈజీ కాబట్టి అందరికీ ఫేవరెట్ ఉంటుందని నేను ఇది ఒకటి తీసుకున్నాను. కొంచెం వెస్ట్రన్ టైప్ ఆఫ్ బ్లౌజెస్తో కూడా ఇలాంటివి వేసుకోవచ్చు, ఫ్యాన్సీగా ట్రెండింగ్గా ఉంటుంది. సో తప్పకుండా కూడా మీకు ఒకవేళ ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక తీసుకోవచ్చు అండి. డిజైనర్ స్టైల్ బ్లౌజెస్, ఇట్లా బెలూన్ స్లీవ్స్, 3/4 కంప్లీట్ స్లీవ్స్తో కూడా మనం అయితే కనుక ఇలాంటి వాటితో స్టైల్ చేయొచ్చు, వెస్ట్రన్ అవుట్ఫిట్ లుక్ కూడా తీసుకురావచ్చు అనమాట. సో ఇది ఒక డిజైనర్ శారీ స్టైల్లో వచ్చింది, బడ్జెట్ రేంజ్లో ఉందండి. ఇదంతా కూడా బ్లాక్ మీద ఈ యాష్ కలర్ అనేది లీఫ్ ప్యాటర్న్. మనకైతే ఇది వచ్చేసి మనకి 80 సెంటీమీటర్లో దీనికి కాంట్రాస్ట్ ఏదైతే ఈ యాష్ ప్యాటర్న్ వచ్చిందో దాని ప్రకారంగా మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. క్లోజప్ లుక్లో ఒకసారి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. సో ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ లుక్ అండి, అసలు చాలా లైట్ వెయిట్. మీరు చూస్తానంటే చూడండి, సన్న లేస్ బార్డర్ కూడా వచ్చింది వీటికి, చూపిస్తా అది కూడా చూడండి ఎంత శారీ ఓపెన్ చేస్తే మనకి చాలా లైట్ వెయిట్గా అయితే కనుక ఉంది. మంచి మౌల్డీ అండ్ బటర్ జార్జెట్స్ చెప్తాం కదా, అంత మెత్తగా అయితే కనుక వచ్చింది. ఇక్కడైతే కనుక మీరు స్టోన్ వర్క్లో వచ్చినటువంటి లేస్ బార్డర్ కూడా చూడొచ్చండి, ఈ విధంగా వస్తుందన్నమాట. సో వేస్తే కూడా లుక్ వైజ్గా క్లాసీగా ఉంటుంది కాంబినేషన్. అండ్ యాష్ కలర్ కదా, బ్లాక్ మీద చాలా అట్రాక్టివ్గా అయితే కనుక కనిపిస్తుంది. చూడండి అసలు ఇలా పెడితేనే ఇట్లా ఉంది, మనం రెడీ అయిన తర్వాత అయితే కనుక ఇంకా కూడా చాలా బాగుంటుంది. నైస్ ఐటమ్, బడ్జెట్ రేంజ్లో చాలా ఫ్యాన్సీ లుక్ అయితే కనుక దీంతో కూడా మనం తెప్పించుకోవచ్చు కట్టుకుంటే. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక కలర్ అండి, పింక్కి పింక్, డార్క్ పింక్కి లైట్ పింక్తో అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది, క్లాస్ ఉంటుంది అనమాట. ఇది కూడా కట్టుకుంటే ఇది ఏ సందర్భానికైనా కానీ చక్కగా కట్టుకుని వెళ్ళేలాగా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. ఇదైతే మనకి పళ్ళు అండి, ఇలా అయితే కనుక వచ్చేస్తూ ఈ విధంగా వచ్చిందనమాట విత్ జరీ బార్డర్. మనకి మొత్తం ఓవరాల్ శారీ వచ్చింది, పళ్ళు టు బ్లౌజ్ వరకు. ఈ మధ్యలో లైన్స్ అన్నీ కూడా జరీ లైన్స్తోనే వచ్చాయండి. సో పింక్కి పింక్ కూడా ఎప్పుడైనా కానీ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్నటువంటి ట్రెండింగ్ కలర్ అని ఇది ఇలా తీసుకున్నాను. వేసుకుంటే కూడా చాలా బాగా కనపడుతుందండి. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా శారీ ఈ లెంత్ కూడా ప్రాపర్గా చక్కగా వచ్చింది, లైట్ వెయిట్, డాబైన రంగు, ఎంత బాగా కనపడుతుందో వేసుకుంటే కూడా మనకి. ఇదైతే కనుక బ్లౌజ్ అండి, ఇది కూడా చాలా ఫ్యాన్సీగా అయితే కనుక చాలా చక్కగా వచ్చేసింది. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బార్డర్ ప్యాటర్న్తో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చండి, కుచ్చుళ్ళు కూడా బాగా అవుతాయి. బ్లౌజ్ కుట్టించుకోండి కరెక్ట్గా. ఈ బ్లౌజ్ మీకు బార్డర్ పరంగా అయితే కనుక లుక్ వైజ్గా కూడా చాలా ఫ్యాన్సీగా, చాలా అట్రాక్టివ్గా, చాలా బాగుంటుంది. ఇదైతే కనుక ఓవరాల్గా మనం శారీ వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుందండి, చాలా చక్కగా ఉంది. హైలీ రికమెండెడ్. ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే ఆలోచించాల్సిన అవసరం లేదండి, చక్కగా కనపడుతుంది వేసుకుంటే కూడా. ఇది బ్యాక్ సైడ్ కూడా నో థ్రెడ్స్ అండి, అదే చూపిస్తున్నాయి ఇక్కడ నేను మీకు. ఒకవేళ బడ్జెట్ రేంజ్లో తీసుకుందాం అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద రికమెండెడ్ సారీ ఇది కూడా నా నుండి మీకు. ఇవాళ నేను చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి, మీకు తెలుసు. బాగుంటేనే నేను మీ వరకు తీసుకొస్తాననేది కూడా మీకు తెలుసు. అండ్ ఇంకేమైనా ట్రెండింగ్గా ఉంటే కూడా ఒక 2-3 సారీస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో పెట్టేస్తానండి. సో హ్యాపీగా తీసేసుకోండి అందులోంచి, నచ్చితే కూడా. నెక్స్ట్ అయితే కనుక కొత్తగా వచ్చిన మరొక సారీ అండి, ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా దీని బార్డర్ చాలా చాలా నచ్చేసింది, ఈ కాంబినేషన్ అనేది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇది కూడా చాలా కొత్తగా వచ్చినటువంటి ఫ్యాన్సీ శారీ. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఏదైతే ఈ హాఫ్ వైట్ రిలేటెడ్ బార్డర్ వచ్చిందో దాన్ని బట్టే మనకైతే కనుక ఇలాగా బ్లౌజ్ పీస్ తీసుకున్నారండి. ఇదైతే కనుక శారీ వచ్చేసి మనకి పైన సైడ్ బార్డర్, డౌన్ సైడ్ అయితే కనుక మనకి ఇలాగా స్కాలప్ కట్లో అయితే కనుక థ్రెడ్ వర్క్ వచ్చేసి బార్డర్ చాలా అట్రాక్టివ్గా వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఇది చాలా కొత్తగా వచ్చింది, నాకు తెలిసి ఇంకా ఎవరు రివ్యూ కూడా ఇవ్వలేదండి, అంత కొత్త చీర. అసలు చూడండి ఎంత బాగా కనబడుతుంది ఇలా పెడితేనే.
కట్టుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. నేను తప్పకుండా ట్రై చేస్తాను కట్టుకోవడానికి కూడా. సో దీంతో పింక్ కలర్ కూడా బాగానే ఉంటుందండి. ఒకవేళ హాఫ్ వైట్ వద్దనుకుంటే కనుక సో అలాంటి వాటితో కూడా మనం దీన్ని సింపుల్గా స్టైల్ చేసుకోవచ్చు. సో లుక్ వైజ్గా కూడా ఇది చాలా బాగుంది. అండ్ మీకు ఏం వాష్లో కూడా చెక్కు చెదరదు. మంచి డిజిటల్ ప్రింటెడ్ థీమ్తో చాలా చక్కగా వచ్చినటువంటి చీర. చూడండి ఎంత బాగుందో. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి మీ టేస్ట్కి అనుకుంటే తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చండి. అన్నీ బాగున్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా కూడా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ మీ వరకు అయితే కనుక తీసుకురాబోతున్నాను. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. సో ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.